ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో ఏదో ఒక విషయం కొరకు అనేక దినాలుగా ప్రార్థన చేస్తున్నప్పుడల్లా కూడా నీ జీవితంలో ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసం సన్నగిల్లిపోతా వచ్చిందేమో. అవును, దేవుడు జవాబు ఇవ్వటం లేదే, దేవుడు ఇంతకీ వింటున్నాడా లేదా? ఈ సందేహంలో సాతాను కూడా ప్రవేశించి ఏం చేస్తావు ఇక ప్రార్థన? అప్పుడే చెప్పాను కదా, ప్రార్థన చేస్తే దేవుడు వినుడు, నీ జీవితంలో అద్భుతాలు జరగడని, అద్భుతాలు చేయడని, అద్భుతాలు జరిగించడని అనేక అబద్ధాలు వాడు మాట్లాడుతూ ఉంటాడు. అయితే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాతానుకు స్థలం ఇవ్వకూడదు, ఎందుకంటే వాడు అబద్ధికుడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు జవాబు ఇవ్వకపోయినా దేవుడు ప్రార్థన విననట్టయితే కానే కాదు. ఎందుకంటే దేవుడు ప్రార్థన ఆలకించువాడు. జవాబు ఆలస్యమైన దేవుడు అద్భుతం త్వరలో ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇన్ని సంవత్సరాలు, ఇన్ని మాసాలు, ఇన్ని దినాలు ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ అప్పులు తీరడానికి, నీ వ్యాధులు స్వస్థపరచబడడానికి, నీ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నావు. విసిగిపోయి ఉన్నావా? దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమైన బలమునిచ్చే మాట కదండి. ఆయనంట మాట వినగా నీకు ఉత్తరం ఇస్తాడంట. ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి ఆమేనని తర్వాత కూడా నీకు జవాబు రాలేదు. అయితే దేవుడు అంటున్నాడు, ఇక మీదట బిడ్డ నీ మాట నాకు వినబడగానే నేను ఉత్తరం ఇస్తాను. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానం. అవును, నమ్ము. ఇక మీదట ప్రార్థన ప్రారంభించగానే దేవుడు దానియేలుకి ఇచ్చినట్లుగా నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. నీ బిడ్డల విషయం ప్రార్థన చేయి, నీ భర్త విషయం ప్రార్థన చేయి, నీ పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయి, నీ ఇరుగు పొరుగు వారి రక్షణ నిమిత్తం ప్రార్థన చేయి. ఇక మీదట నీవు మోకరించి ప్రార్థన ప్రారంభించగానే, మాట దేవుని చెవిని పడగానే దేవుడు నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. నమ్మి ఈ అద్భుతమైనటువంటి అనుభవాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు కృప చూపును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చున్నాను. ఎంతమంది అయితే ప్రార్థనలో నీరసిల్లిపోయి సోలిపోయి ఉన్నారో వారిని దయతో ప్రభువా క్షమించి బలము దయచేసి మా అందరి జీవితాల్లో మళ్ళీ ప్రార్థన ఆత్మను అధికము చేసి మా మాట వినగానే మాకు ఉత్తరం ఇస్తానన్నావు. అట్లా ఉత్తరం ఇచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.